मधुमागम् अस्तु सूर्यः सगुर्मूलमन्त्रेण क्विस्तूष्णीम् विराजो दोहमसीया तूष्णीम् चतुर्थमाचमनीयम् तदनन्तरम् इमं वस्त्राणि विवस्त्रं दद्यात् కళ్యాణోత్సవంలో మధుపర్క ప్రాశన అనేటువంటి వరపూజలో భాగంగానే మధుపర్కము అంటారు. మధుపర్కములు అంటే మనందరి వస్త్రాలు సమర్పించడం అనుకుంటాం, కానీ తేనె పెరుగు కలిసినటువంటి మిశ్రమాన్ని అమ్మవారికి స్వామివారికి ఆరగింపు తెస్తారు. విరాజో దోహోసి విరాజో దోహమసీయ అంటూ ఆ సీతారాములకు మధుపర్క ప్రాశనం అనేటువంటిది మంత్రపూర్వకంగా అర్చక స్వాములు నిర్వహించారు. ఈ మధుపర్క ప్రాశన అయిన తర్వాత ఇక వస్త్రాలు సమర్పించడం అనేటువంటిది ఆచారం. కనుక మన వాళ్ళంతా కూడా ఏమనుకుంటారంటే మధుపర్కాలు అంటే వస్త్రాలకే మధుపర్కాలు అనేటువంటి పేరు పెట్టారు. పెళ్లిళ్లలో మధుపర్కము అంటే పెరుగు తేనె కలిసినటువంటి మిశ్రమం. కానీ మన పెళ్లిళ్లలో ఏం చేస్తారు, మధుపర్కాలు ఇచ్చారా అంటారు. అది మధుపర్కాలు ఇవ్వడం అంటే ఏమిటంటే మధుపర్కాలకు ఇచ్చేటప్పుడు ఇచ్చేటువంటి వస్త్రాలు అని అర్థం. ఆ తేనె పెరుగు కలిసినటువంటి ఆ మధుపర్కాన్ని ఇచ్చిన తర్వాత వస్త్రాలు సమర్పించడం సంప్రదాయం కనుక ఆ వస్త్రాలకి మధుపర్క వస్త్రాలు అనేటువంటి పేరు వచ్చాయి. ఇప్పుడు ఈ సీతారాముల కళ్యాణ సందర్భంగా మనకు ఈ మధుపర్క వస్త్రాలను సమర్పిస్తారు. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు రాబోతూ ఉన్నారు. వారికి పైన పూజ స్వామివారి మూలవర్ల దర్శనం అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు మన ఈ భద్రాచల క్షేత్రం యొక్క పునరభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి మన కళ్యాణ మండపంలోకి రాబోతూ ఉన్నారు. వారితో పాటు అనేక మంది మంత్రులు, ముఖ్యమంత్రి గారు, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు,